కంట్రోల్ లేని స్పీడ్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మనం చూడబోయే ఘటన మనకి చెప్తుంది. రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. మిర్జాగూడ వద్ద కార్ అతి వేగంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 4 స్టూడెంట్స్ చనిపోయారు. చనిపోయిన వారు ఇక్ఫై విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ఆ కారులోనే ప్రయాణిస్తున్న మరో యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు కారులో హైదరాబాద్ వస్తుండగా అతి వేగంతో చెట్టును ఢీకొట్టారు. బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా సమాచారం. రైట్, ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. క్షణకాలం నిర్లక్ష్యం 4 ప్రాణాలను బలి తీసుకుంది. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మిర్జాగూడ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. పూర్తిగా కారంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, అప్పటి వరకు ఆడుతూ తుల్లుతూ గడిపిన ఆ 4 యువకులు కూడా మృతి చెందడం జరిగింది. వారంతా కూడా పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటి వరకు చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు పూర్తిగా నుజ్జయింది. రోడ్డు ప్రమాదం సంఘటనా స్థలంలో మనం చూసుకోవచ్చు. కారు పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో చూసుకోవచ్చు. ఎంత వేగంగా ఇక్కడికి వచ్చి ఢీ కొట్టారో అన్న విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మనం చూసుకోవచ్చు, చెట్టును ఎంత వేగంగా ఇక్కడికి వచ్చి ఢీ కొన్నారో మనం చూసుకోవచ్చు. చెట్టుతో పాటు కారు పూర్తిగా నుజ్జైన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ఇఫ్కాయి కాలేజీలో చదువుతున్న 4 యువకులు మృతి చెందారు. మరో యువతి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. స్థానిక గచ్చిబౌలి ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, 4 యువకులు రోహిత్, సుమంత్, నిఖిల్, సూర్య అక్కడికక్కడే చనిపోయారు, స్పాట్లో చనిపోయారు. అప్పటి వరకు నవ్వుతూ తుల్లుతూ గడిపిన వారంతా కూడా పార్టీ సరదాగా చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో వారంతా కూడా మృతి చెందారు. మృత్యువు వారిని కబలించింది రోడ్డు ప్రమాదం రూపంలో. వాహన పరిస్థితి చూసుకోవచ్చు, వారు ఎంత స్పీడ్తో ఉన్నారో కూడా చూసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వెహికల్గా తెలుస్తుంది. వెహికల్ నంబర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. AP 31DT4899 ఈ నంబర్ వెహికల్తో ఉంది. వీరంతా కూడా 4 యువకులు, 1 యువతి. వీరంతా కూడా సరదాగా పార్టీ చేసుకున్నారు. BBA చదువుతున్న విద్యార్థులు ఇఫ్కాయి యూనివర్సిటీలో. వీరంతా కూడా సరదాగా బర్త్డే పార్టీ చేసుకున్నారు. బర్త్డే పార్టీ చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తిగా వాహనం అయితే నుజ్జైన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా స్పీడ్ మీటర్ కూడా కనిపించలేని పరిస్థితి. మొత్తం వాహనం అంతా కూడా నుజ్జయింది, తుక్కుగా మారింది. వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తే 4 యువకులు మృతి చెందడంతో కాలేజీలో సరదాగా కలిపిన వారు నిన్నటి వరకు వారు లేకపోవడంతో కాలేజీ విద్యార్థులంతా కూడా కన్నీరు మెన్నూరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాద ఘటన విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.